మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యమును వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. శ్రద్ధగా లేవియా కాండం 19వ అధ్యాయం, లేవియా కాండము 19వ అధ్యాయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం తీద్దాం. లేవియా కాండం 19 2వ వచనాన్ని దయచేసి చదువుదామా. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను లేవియా కాండంలో ఇశ్రాయేలు ప్రజలు లేక నేడు నివసిస్తున్న ఆత్మీయ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎదుట దేవుడు ఒక మనవిని తీసుకొచ్చి పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఆ మనవంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కదా, మీరును పరిశుద్ధులై ఉండవలెను. అందరి మాట మాట్లాడతారు, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, దేవుని ఆలయంలో ఉన్న మీరు పరిశుద్ధులై ఉండాలి. కానీ ఏం పరిశుద్ధులుగా ఎలా ఉండాలి? అందులో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను చేస్తేనే పరిశుద్ధత. అయితే నేనేం చేశానంటే, నేను యెహోవాను, నేను మీ దేవుడు, నేను యెహోవాను, నేను యెహోవాను, ఇలాంటి మాటలన్నీ ఈ 19వ అధ్యాయంలో ఒక పక్కకు ఏరి పెట్టా. ఈ 19వ అధ్యాయంలో నేను యెహోవాను, నేను దేవుడు, నేను యెహోవాను, ముందు అవి చూద్దాం. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పరిశుద్ధుడిగా ఉండడానికి ఇంకా మిగతా విషయాలు కూడా చూద్దాం. అసలు ఒక వ్యక్తి పరిశుద్ధుడు అవ్వాలంటే ఇవి పాటించాల్సిందే. లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో మనం అనుకోవచ్చు, నేను చాలా పరిశుద్ధుడిగా ఉన్నాను, నేను తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నాను, లేకపోతే నేను ఉతికిన బట్టలు ధరించుకుని ఉన్నాను, నా జీవితంలో నా 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 కనుచూపు ఏనాడు కూడా ఏ యవనస్తుల్ని వెంబడించలేదు. నా కనుచూపు, నా యొక్క హృదయము చాలా చక్కగా నిభ్రమగా ఉంది అని అంటున్న మీతో దేవుడు ఒకవేళ ఈరోజు దిగివచ్చి, ఇగో ఈ 19వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది, నువ్వు ఆ విధంగా చేయగలుగుతున్నావా అంటే, ప్రభా ఇవి కూడా పరిశుద్ధతలోనికి వస్తాయి అంటే, నేను ఇంతకాలం పరిశుద్ధత అంటే నేను వేరొకరితో కోటం వేయకపోతే పరిశుద్ధత అనుకున్నాను. కాదా? అది మాత్రమే కాదా అంటే, అది పరిశుద్ధతే. అది మాత్రమే కాదు, ఇంకా ఉందా బైబిల్లో? అవును, ఉంది. ఓకే, ఏంటి పరిశుద్ధత? మొదటి చూద్దాం. మీ 3వ వచనాన్ని చదవండి. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. 40 విషయాలు చెప్పొచ్చే మీ రాత్రి, నేను 45 నిమిషాల్లో, లేకపోతే 50 నిమిషాలు, కానీ బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా ఏమంటాడు తెలుసా? మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయం ఉంది. అసలు తల్లిదండ్రులు అంటే భయపడుతున్నారా? మీ తల్లికి మీ తండ్రికి ఏం చేయాలి? ఒక విధంగా చూస్తే భౌతిక పరంగా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ మరొక విధంగా చూస్తే ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు. వారికి నువ్వు భయపడుతున్నావా? భౌతిక పరంగా ఉన్న తల్లిదండ్రులకు భయపడాలి, ఆత్మీయంగా ఉన్న తల్లిదండ్రులకు కూడా భయపడాలి. డాడీ నాన్న అని పిలిచేస్తే పెద్ద గొప్పతనం కాదు, భయపడటం నేర్చుకోవాలి. నాన్నున్నాడు ఈ సమయంలో, నేను ఈ పని, కొంతమంది తండ్రి ఎదుటగానే నోరు ఎలా పడితే అలాగా చెప్పాలి, మాట్లాడేస్తుంది. భయపడుతున్నావా తండ్రికి? మా నాన్నున్నాడు రా, నేను మాట్లాడలేను రా బాబు, మా అమ్మ ఉంది, నేను మాట్లాడలేను అలాగా. ఒకప్పుడు పిల్లలు అలా ఉండేవారు అనిపించేది, నాకు తెలియదు. మరి మేము కొంచెం తల్లిదండ్రులు అనబడుతున్న వారి దగ్గర ఇష్టానుసారంగా, అసలు వారు అక్కడ కూర్చున్నారు అంటే ఇక్కడి నుంచే మా పాదములు చాలా చడి చప్పుడు లేకుండా అడుగులో అడిగేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎందుకని? చప్పుడు వచ్చిన రా, చప్పుడు ఏంటంటే అమ్మో. కానీ ఈరోజు భయపడుతున్నావా? రే వినరా మాట అంటే వెళ్తున్నావు. అప్పుడు నువ్వు ఎవడివి? పరిశుద్ధుడు కాదు, నువ్వు పాపాత్ముడివే. తల్లిదండ్రులకు భయపడుతున్నావా లేదా? దేవుడు నీకు ఆత్మీయ తల్లిదండ్రులను ఇస్తాడు. ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి కుమారులుగా కుమార్తెలుగా, అయ్యా పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు దైవజనుడిగా లేకపోతే తండ్రిగా ఒక మాట చెప్పితే ఆ మాటను బట్టి ఏం చేయాలి? భయపడాలి. ఒకరోజు ఒక ఊరిలో 2 కొట్టుకుంటున్నారంట. ఎవరు?
ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఏం చేస్తున్నారు? వెంటనే దైవజనుడు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. ఆ మార్గం గుండా వెళ్తుంటే నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు ఇది చెప్పుతుంటే నాకే సిగ్గైతుంటుంది. ఎందుకన్నా తెలిసి మాట, యేసుక్రీస్తుని ఎరిగి ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు అంగీకరింపని వానికంటే ఎక్కువగా మాట్లాడుతుంటాడు. అసలు కొన్ని పదాలు దడదడ వాయించేస్తారు. అసలు మామూలు దొరడం. అరే నేను యేసయ్య బిడ్డనో, నేను ఎవరి బిడ్డను? ఆయన కుమారుని, ఆయన కుమార్తెను. దైవజనుడు పక్కగా వెళ్తున్నాడంట. ఆ కొండ వెళ్తుంటే కొంతమందికి దైవజనుడు వస్తున్నాడు, దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు ఈ విలువ కొన్నిసార్లు ఉండదు కదా. తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం, ఏమండి, దైవజనుడికి విలువ ఇవ్వడం. వెంటనే తల్లి అరుస్తుందంట, గట్టిగా కట్టలేస్తుందంట. ఇప్పుడు దైవజనుడు వెళ్ళి అమ్మ ఆగు అంటే, ఊరుకోండి అయ్యారు మీకేం తెలుసు, ఈ మాట వచ్చేది కదా అంటారా? ఊరుకోండి అయ్యారు మీకేం తెలుసు. అమ్మ మనకి ఎందుకమ్మమ్మ, మీరు ఊరుకోండి అయ్యారు మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. నిజంగా ఏం తెలుసు? మాకు ఏమీ తెలియదు సేవకులు. ఏమి తెలుసు? మీ మనస్తత్వాలు ఏం తెలుసు? అమ్మ అని పలకరింపులోనే మీరు ఆగిపోతారనే మంచి భావన కలిగిన వ్యక్తులే తప్ప అందరన్నీ నన్ను దేవుని భయం కలిగిన వాళ్ళు. ఆ చూచి పక్కగా తల పట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే చేతిలో పట్టుకోలేదు కానీ తల దించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ఆ అరుపులు, ఆ కేకలు. యేసయ్యను నమ్మని వారు కూడా ఇలా మాట్లాడరే. తల్లిదండ్రులకు భయపడవు, దైవజనుడికి భయపడవు, ఎవ్వరికి భయపడవు. నేను భయపడకపోతే ఇంకెందుకు పరిశుద్ధుడిగా ఉంది? చాలామంది అనుకుంటారు పరిశుద్ధత అంటే ఇది కాదనుకుంటారు. ఇదే పరిశుద్ధత, గుర్తుపెట్టుకోండి. ఇది పరిశుద్ధత. తల్లిదండ్రులకు భయపడటం పరిశుద్ధత. రెండోది ఏంటి? నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింప. నేను ఎప్పుడూ ఒక మాట అందరికీ చెప్పే ఒక మాట, ప్రతి క్రైస్తవుడికి వారంలో ఒక దినం విశ్రాంతి దినం ఉండాల్సిందే. ఆచరింపవలెను అన్నది బైబిల్లో ఏముంది? వారంలో ఒక దినం క్రైస్తవునికి ఏముండాలి? విశ్రాంతి దినం. ఓకే, విశ్రాంతి దినం కొరకు నేను నియమింపబడలేదు, మంచిది, ఒప్పుకుంటా. కానీ విశ్రాంతి దినం పాటించాల్సిన అవసరం లేదని దేవుని వాక్యం ఏం చెప్పలేదే. 3 వారములు 3 విశ్రాంతి దినములు తరికించుతూ వచ్చారే. లేకపోతే ఆదివారం రొట్టె విరుచుటకు కూడుకున్నారు. ఇలాంటి పదాలు, ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు అంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవుడిగా నీవు ఉంటే నీకు వారంలో ఒక దినం ఏముండాలా? ఆదివారం అందరూ కూడుకుంటున్నారు కాబట్టి తప్పక ఆ దినం విశ్రాంతి దినంగా ఉండాలి. తప్పక ఆ దినం నీకు ఎలా ఉండాలా? విశ్రాంతి దినంగా ఉండాలి. కానీ క్రైస్తవుడికే విశ్రాంతి దినం అవసరం లేదు. అవసరం లేదండి. ఎవడంతా చర్చికి పోయి వీళ్ళకి ఇంకేం పని లేదు. చర్చికి అలా రమ్మని. ఇది మనిషిని ఆజ్ఞ కాదు, ఇది దేవత దేవుడు. మోషే ఇలాగ చెప్తున్నాడు, నువ్వు ఇశ్రాయేలు సర్వ సమాజంతో చెప్పాలి. ఏమని తెలుసా? మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించాల్సిందే. నేను మీ దేవుడు, నేను యెహోవాను. ఈ మాటలకు అంటున్నాడంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నేను మీ దేవుడు, నేను యెహోవాను అంటే నేను మీ దేవుడిని. నేను మీకు దేవుడిగా ఉంటే నేను చెప్పింది చేస్తాను. నేను మీ దేవుడిని, నేను దేవుడిగా ఉంటే చెప్పించడం కాదు. 19వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంటుంది తెలుసా? కాగా మీరు నా కట్టడలన్నింటినీ, నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకున్న వలన నేను యెహోవాను. మీరు అనుసరించి నడవాల్సిందే. మీకు ఇంకో ఆప్షన్ లేదు. ఆజ్ఞల విషయంలో ఆప్షన్ లేదు. అంటే ఈ ఆజ్ఞ పాటించకుండా ఉండొచ్చు అంటారా? ఏమైనా దీనికి ఎక్షన్షన్ ఏమైనా ఉంటుందా? అంటే పాటించకుండా ఉందామని. దేనికంట? అది కూడా ఉంది తెలుసా? లేదనుకున్నారా? చాలామంది బర్నబాలు చర్చిల్లో ఉంటారు తెలుసా? బర్నబాలు చర్చిలో ఉంటారు. బర్నబా అంటే తెలుసా? బర్నబా తెలుసమ్మా మీకు? బరబ్బా కాదు, బరబ్బా వేరు, బర్నబా వేరు. బర్నబా పేరు ఎప్పుడు వినలేదా? అసలు మీకు పౌలు గురించి తెలియాలంటే ముందు బర్నబా గారి గురించి తెలియాలి. అంటే మీకు బర్నబా గారే తెలియలేదంటే అసలు మీరు దేవుని వాక్యం చదవట్లేదు, లేదంటే
వాక్యం అంతవరకు రాలేదేమో యేసు రక్తం నుంచి, లేకపోతే విన్నా మర్చిపోయారు. బర్నబా పౌలు గారిని తీసుకొచ్చి పరిచయం చేసాడు అపోస్తులకి. మీరు అనుకున్నట్టు నేను చెప్పాడు కాదు, మంచోడు, ప్రభు ఇతను దర్శించాడు అని చెప్పి. బర్నబా కూడా వారితో పాటు మోసపోయిన ఉంటుంది. ఎందుకు ఈ మాట అన్నాను తెలుసా? వేషధారులు ఎక్కువగా ఉన్నాయి. నేను మీకు దేవుడిని అయితే బర్నబా ఏంటి, అవకాశం ఉంటే ఆజ్ఞలు అనుసరిస్తాడు, అవకాశం లేకపోతే ఇష్టానుసారమే. అవకాశం ఉంటే ఆజ్ఞలు అనుసరిస్తాడు, అవకాశం లేకపోతే అనుసరిస్తాడు. అవకాశం ఉన్నప్పుడే బర్నబా గారు పౌలు గారు రాగానే పక్క వచ్చేదండి పక్కకి. వందనాలు పౌలు గారు, రైట్. ఏంటి అక్కడికి వెళ్ళావు? అక్కడికి వెళ్ళావు ఏంటంటే వెళ్ళి పేతురు గారు కూడా వెళ్ళారు కదా, పేతురు గారు కూడా వెళ్ళారు కదా అక్కడికి. మనం వెళ్ళకూడదే, వెళ్ళకూడని స్థలానికి ఎందుకు వెళ్ళావు నువ్వు? వెళ్ళకూడదు కదా మనం ఆ ప్రాంతంలో కనబడకూడదు. ఎందుకు కనబడ్డా బర్నబా నువ్వు వేషధారిగా ఉన్నావు, జాగ్రత్త. అంటే నాకు అనుకూలంగా ఉంటే ఆజ్ఞ అనుసరిస్తాను, అనుకూలంగా లేకపోతే ఆజ్ఞను నేను మీ దేవుడు, నేను యెహోవా, నేను మీకు దేవుడిని అయితే ఆజ్ఞ అనుసరించాల్సిందే. యెహోవాను అన్నప్పుడు యెహోవా అనే మాటకి యాహువే కదా, ఈ యెహోవాకు నేను సర్వశక్తి గల దేవుడను. ఎక్కువ శాతం ఇంగ్లీష్లో ప్రభు అంటే ఏంటి? రాజు, యజమానుడు నేనే, నాకు పైన లేడు, నేను చెప్పింది చేయాల్సిందే. ఆయన చెప్పింది ఏదేనూ మంచిదే కానీ చెడ్డుగా ఏం లేదు. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. విశ్రాంతి దినములు ఏం చేయాలమ్మా? ఆచరించాలా? నాకు విశ్రాంతి దినం లేదు, నేను నచ్చినట్టు ఉంటాను. నెలకు ఒకసారి కాదు. విశ్రాంతి దినం నెలలో ఎన్నిసార్లు వస్తే చెప్పాలి? విశ్రాంతి దినం నెలలో 4 నుండి 5 సార్లు వస్తుంది. 4 నుంచి 5 సార్లు వస్తుంది. వాళ్ళకి శనివారమే, కానీ మనకి దేవునికే మహిమ కలుగుతుంది. 4 అనుకుందాం. నెలకి ఎన్ని? 4 విశ్రాంతి దినాలు. నెలకి 4 విశ్రాంతి దినాలు ఎన్ని కనబడుతున్నావు చెప్పాలి? ఎన్ని కనబడుతున్నావు? స్కూల్లో ఒకటి ఉంటుంది తెలుసా? స్కూల్లో కత్తి ఇది చెప్పానంటే పెద్ద స్టోరీ అవుతుంది కానీ నేను చెప్పను, కానీ కొంచెం వివరిస్తాను. స్కూల్లో ఏముంటుంది? అటెండెన్స్. ఏముంటుంది? అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్ ఎంత ఉంటే మనకి బెనిఫిట్స్ ఉంటాయి? 70%కి పైగా అటెండెన్స్ 72%, 70% ఉండాలి. 72%, 70% పైగా అటెండెన్స్, హాజరు అనేది ఉంటే పిల్లలకు ప్రభుత్వం తరఫున రావాల్సినవన్నీ కూడా సమకూర్చబడతాయి. లేని ఎడల సమకూర్చబడవు. అంతేనా? మరి విశ్రాంతి దినం దగ్గరికి వచ్చేసరికల్లా ఎలా ఉన్నాం? విశ్రాంతి దినం దగ్గరికి ఎలా ఉన్నాం? నీకు సమకూర్చబడాల్సినవన్నీ సమకూర్చబడాలి. నీకేమో నీ జీవితంలో స్వస్థత కావాలి, కానీ విశ్రాంతి దినం కనబడవే. నీ జీవితంలో ఆశీర్వాదం సమకూర్చబడాలి, కానీ విశ్రాంతి దినం కనబడవే. నీ జీవితంలో గొప్ప మేలులు, ఉపకారాలు పొందుకోవాలని ఆశ, కానీ విశ్రాంతి దినం కనబడవే. నీ జీవితంలో అప్పుల సమస్య నుంచి, వివిధ రకాల బాధల నుంచి తప్పింపబడాలని ప్రగాఢ వాంఛ, తప్పు కాదు, కానీ విశ్రాంతి దినం మాత్రం కనబడదు. ఏమేంటే ఒక మాట అంటావు. నేను చాలా సమయాల్లో దేవునికి ఇవ్వడానికి ఏంటిరా ప్రాబ్లం నీకంటే, నాకు పలానా సమస్యలు నాకు ఇవ్వడానికి. అయిపోయి దేవుడు మా ఆస్తులు తినేస్తాడా? దేవుడికి నీది ఏది వద్దు. అందుకే మోషేలు అంటుందన్నమాట. మోషేలు అనగా ఉండాలి. ప్రభు వీడి యొద్ద మేము ఒక్కటే తీసుకొని, వీడు మాత్రం మామూలు సావపడదు, వీడు వింతగా సావాలన్నట్టు. కోరాహ కుటుంబాల గురించి. కోరాహులు ఉంటారు సంఘాల్లో. కోరాహులను ప్రేరేపించే విద్రోహ శక్తులు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఏం కాదు. 11వ వచనం చదువుతాం. నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు దొంగలింపకూడదు. ఏం కూడదంట? ఏం దొంగతనం చేసేస్తున్నాం? మానవుని యొద్ద, దేవుని యొద్ద మేమేం దొంగతనం చేసామంటే, దేవుడు ఒకటే మాట అండి. దశమ భాగాలు, ప్రతిష్టార్పణలు, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం ప్రకారముగా దాని అర్థం ఏంటి? తప్పకుండా వాటిని మానక వీటిని చేయాలి. అసలు ఏం దొంగతనం చేస్తున్నారు?
సమయాన్ని ఎంతమంది దొంగతనం చేస్తున్నారు? అబద్ధం అడగని చెప్తాను. సమయం దొంగతనం చేసేస్తారు. పోయిన సమయం రాదు. పోయిన సమయం వస్తుందా? చెప్పాలి. రాదా? వస్తుందా? పోయిన సమయము రాదు. ఈ క్షణం, ఈ సెకండ్ ఇలా గడిచిందంటే ఈ వెనకాల సెకండ్ నాకు కావాలంటే కుదరదు. గంటలు ఆగిపోయాయి రోజుల్లో, గంటలు ఆగిపోయి 20 ఒక నాడల్లా సూర్యుడు అస్తమింపకుండా ఆగిపోయింది. కానీ వెనక రోజుకి వెళ్ళలే, వెనక రోజుకి వెళ్ళిపోలే, ముందు రోజులో ఆగిపోయింది అంతే. దేవునికి మహిమ కలుగుందా. ఏం దొంగతనం సమయం దొంగతనం చేస్తుంది. నిజంగా దేవునికి ఇవ్వవలసింది. దేవుడు అంటాడు, దేవునివి దేవునికి, కైసరివికి ఇవ్వండి అన్నాడు. చాలామంది కైసరివి అనగా రాజునకు, ప్రభుత్వానికి ఇవ్వకుండా కూడా దొంగతనం చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా దేవుడు వాళ్ళు క్రైస్తవులు అయితే అయిపోవచ్చు, కానీ వాళ్ళు పరిశుద్ధులైతే మాత్రం కాదు. అసలు ప్రతి సంఘంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి అన్నప్పుడు ఏవో కొన్ని విషయాలను ముందుకు తీసుకొచ్చేసి పరిశుద్ధత అంటే మాటలు అనే మాటల దగ్గర కొంతమంది పరిమితం చేసేసి, పరిశుద్ధత అంటే వస్త్రములు అని మరికొంతమంది ఇచ్చేసేసి, పరిశుద్ధత అంటే అమ్మో పురుష్, అయ్యో పురుష్, అయ్యో స్త్రీ కాదు. అందుకే ఆయన సిమోన్ అంటున్నాను, ఆ పరిస్థితి ఇంట భోజనానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ వచ్చి కన్నీళ్ళతో పాదాలు దుడుస్తుంటే ఈయన ప్రవక్త అయితే ఈయనకి తెలియదా? ఈయన పరిశుద్ధత అక్కడ ఆగిపోయింది. కానీ అసలు ఆమె ఎందుకు పడుతుంది పాదముల మీద? ఒక స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ యేసయ్య చెంగు పట్టుకోవటానికి ఆ జనాల మధ్యలో ఎలాంటి పరిస్థితుల్లో ఆమె చెంగు పట్టుకుందో అసలు ఆలోచన చేయండి. ఆమె పాద నివారణై. దేవునికి మహిమ కలుగును గాక. ఏం దొంగతనం చేసేస్తున్నావు? ఇతరుల సమయాన్ని కూడా నువ్వు దొంగతనం చేస్తున్నావు. జాగ్రత్త. ఇతరుల సమయాన్ని కూడా దొంగతనం చేస్తారు. ఉన్నారు అలాగా పని చేయకుండా ఏం పని చేస్తారు? చెప్పరా, ఆడు పని చేయాలనుకుంటాడు. కొంతమంది తన పనిలో నిపుణత గలవాడు. ఎవడో తెలుసు, వాడు నమ్మకమైన వాడు. పని దొంగ, పని చేయకుండా ఏం చేసి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, మీ దేవుడని మీరు దొంగతనం చేయకూడదు అంటే. పనిలో దొంగతనం చేస్తారా? పని చేయకుండా దొంగతనం. కానీ వేతనం మాత్రం సమయం వరకు పడిపోవాలి, కానీ పని మాత్రం అందుకే వాళ్ళకి ఏం పేరు అంటారు? వీడు పని దొంగ అని పేరు అంటారు. ఏం పేరు అంటారండి? పని దొంగ అని పేరు పెడతారు. పెడతారా లేదో చెప్పండి. అర్థం పెడతారు. వీడు పని దొంగ, వీడు పని అంటే తప్పించుకుంటాడు. అదే బిర్యానీ పెడుతున్నారంటే మేము గమనించిన ఒక పిల్లడు, రే పని చేయరా ఆ పని చేయరా అని నాకు చెప్పామనుకో, చాలా కష్టం. మాంసం కూర వండుతున్నారని తెలిసింది అంతే. ఈరోజు మాంసం కూర, పని చేయరా ఫస్ట్ అంటే మాంసం కూర. ఏం కూర? అడిగి ఎక్కడుంది బాధ అంతా అడిగి అక్కడ. ఎక్కడరా నాన్న? మాంసం కూర. మరి ఆ కూర ప్రిపేర్ చేస్తున్నారు కానీ ముందు పని చేయరా నాయన, ఆ గొయ్యి తీయరా నాయన, అక్కడ చీపురు కట్ట తీరా నాయన అంటే ఏం తెస్తాంలే, మనసంతా అటుపోతుంటే. ఏమంట మనసంతా అటు. కొంతమంది ఉపవాసాలు కూడా ఇలాగ ఉంటుంది. దొంగ ఉపవాసం. భక్తిలో ఉపవాసం, దొంగ ఉపవాసం తెలుసు మీకు? తెలుసు దొంగ ఉపవాసం ఎలా ఉంటుందో? ఈరోజు ఉపవాసం ఉండాలి, ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి అని అనుకుంటారు. ఉదయాన్నే లెగిస్తారు, దేవుని వాక్యం సెలవిచ్చి ఉన్నది ఏమని అనగా, తలంటుకొని. ఎలాగంటుకునమ్మా? చెప్పాలి. తలంటుకొని. ఎలాగా? తలంటుకొని మొత్తం అంతా తలస్నానం చేసేసి, బ్రష్ చేసేసి ఇంకా బైబిల్ పట్టుకుంటారు. స్తోత్రం ఈరోజు వాక్యం చదువుకోవాలి కదా, వాక్యం చదువుతూ ఉంటారు. కొంచెం గురుగురు అంటుంది. ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఏసు రక్తం వేసి పర్వాలేదు, అమ్మా కొంచెం టీ ఇస్తావా? ఒక టీ వచ్చింది. తాగిన తర్వాత మరలా ప్రార్థనకి వెళ్ళాలి కదా. అమ్మా ఆకలి అయిపోతుంది రా బాబు, ఈ ఉపవాసం రేపటి సిప్ చేద్దాంలే, ఈరోజు భోజనం చేసేద్దాం.
చెప్పండి ఈరోజు ఈ ఉపవాసం నిద్ర వస్తున్నారు అందరూ అలాగే చెప్పండి. రావట్లేదా? హల్లెలూయా. రావట్లేదా? దేవునికి స్తోత్రం. రేపటికి మరికొంతమంది దొంగ ఉపవాసం ఏంటి తెలుసు? ఇది దొంగతనం. ఉంటే ఉపవాసం ఉంటే సరిగ్గా ఉండదు. ఉండలేని పక్షమా ఉండదు. దేవుడేమి నేను బలవంతంగా నీకు పరలోకం ఉపవాసం లేనందుకు నీకు పరలోకములో చోట్లేదని బైబిల్ ఎక్కడ రాయించుంటే ఈ పార్టీకి ఎంతమంది పోయేవారమా. అలాగే దేవుడు శక్తిమంతుడే కానీ నేను ఎవరిని బలవంతం చేయడు అని దేవుడు అంటుంది. ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, ఇంట్లో టిఫిన్ లేదు కానీ 4 ఇడ్లు తెచ్చి అన్నారు ఒక ఆయన. ఏమన్నారంట? ఎందుకు వండడం, బలహీనుడివే కదా. అయ్యా నాకు షుగర్ ఉంది, అయ్యా 4 ఇడ్లీ తినకపోతే మళ్ళీ అది ఉంది కదా, ప్రాబ్లం అయితే ఉంది కదా. తినే నేను దేవుడు ఆపాడా, కార్యం చేయను అన్నాడా అంటే అందుకే అన్నాడు ప్రార్థన వలనను ఉపవాసం వలనను. ఉపవాసం ఉండడానికి నీ తరపున నిజంగా నా పక్షమున నిలవబడి ప్రార్థన చేసేవారు కావాలని కోరుకోవటంలో తప్పేం కాదు. కొంతమంది దైవజనుడికి రావాల్సిన దీవెని కూడా దొంగతనం చేసేస్తారు. ఎలా తెలిసే? దొంగతనంలో అతిపెద్ద దొంగతనం ఇదే, దైవజనుడికి రావాల్సిన దీవెన. ఏంలే, దేవుడికి పిలుపునివ్వడు, దేవుడికి ఏ సంఘాన్ని ఇవ్వడు, దేవుడికి ఏమి ఇవ్వడు. కానీ ఆ దైవజనుడు మాత్రం లాక్కుని వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. మొదటి నుంచి ఆది నుంచి వాడు ఎవడు? అబద్ధికుడు, నరహంతకుడు, దొంగ, ఆడి సాతాను. ఆడి పని ఏంటి చెప్పండి అమ్మా? ఆడి పని ఏంటి? మోసం చేయటం, దొంగతనం చేయటం. దొంగతనమే వాడి బుద్ధి. దైవజనుడికి రావాల్సిన దేవుని కూడా కొంతమంది అంటే ఇంకో దొంగతనం ఉంది. ప్రభు చేత ప్రేరేపింపబడి ఉన్నాడు తెలుసా? అలాంటి దొంగ ఉన్నాడు తెలుసా? మీకు తెలుసు తెలీదో? ఎవరైనా సరే అయ్యా మాకు కొంచెం ప్రేరేపణ వస్తుంది, ఆయనకి చిన్న కానుక పెడదామని చెప్తే ముందు కానుక పెడతారంటే ముందు మూసుకుని కూర్చోడు. కానుక పెడతారంట. కానుక ఈడెవడంటే దొంగ. దైవజనుడికి ఆ సమయంలో అది అవసరం ఉండొచ్చేమో. దేవుడు ఓకే యూదుడు కాబట్టి ఒక దిక్కు నుండి కాకపోతే మరొక దిక్కు నుండి అయినా తీసుకొచ్చి పెడతాడు, దానికి ఎటువంటి సమస్య లేదు. కానీ నువ్వు దొంగ కదా, నువ్వు ఆపేసావు కదా, నువ్వు ఆపేవు కదా, నువ్వు ఆపొద్దా? తెలుసా ఒక వ్యక్తి అంట ఈ మధ్యలో తెలిసింది, ఒక సేవకుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ సేవకుడు ఎంతో కష్టపడి కన్నీళ్లతో ప్రయాసతో పరిచయం చేస్తూ ఉన్నాడు. నమ్మకంగానే పరిచయం చేస్తున్నాడు. అయితే ఒకరు దీవించుస్తున్న ఈ సేవకుని దీవిస్తున్నాడు అనే విషయం తెలుసుకుని అతడు ఏం చేశాడంటే తెలుసా? హలో, మీరు ₹1 దీవెన కూడా అతనికి ఇవ్వమాకండి, మీ ఇంటి నుండి ఏది ఇవ్వమాకండి. ఎందుకు ఇస్తారు అతనికి? అడుక్కు తినే స్థాయికి రావాలి. ఆడెవడాడు? పరిశుద్ధుడా అవుతాడా? పరిశుద్ధుడు అవుతాడా? అవగలుగుతాడా? పాపాత్ముడు అంటే ఇంకెక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ఆడ అశోక్ అయినా ఇంకెవడైనా. దేవునికి మేము వస్తున్న దీవెనలు ఆపుతున్నావు అంటే ఎవడరా నువ్వు? సంఘం మీదకి వస్తున్న దీవెనలు సేవకుడు ఆపుతున్నాడు అంటే ఎవడరా నువ్వు? నిజంగా దీవెన కాకపోతే అమ్మా అది దీవెన కాదు, మొదట అది దీవెనకరంగా కనిపించినప్పటికీ అది దీవెనకరమైంది కాదు. కానీ ఎలాగూ చేయ దీవెనకరమైంది అన్నాడు అనుకోండి, అలాగూ చేయటం వల్ల దీవెనింపబడాలి కదా. సంఘము సేవకుని ద్వారా దీవింపబడాలి. సేవకులు చాలామంది సంఘం దీవింపబడకుండా దొంగతనము చేస్తున్నారు. ఉంది బ్యాచ్. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధుడు అవ్వాలంటే దొంగతనం మాని. నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా దొంగతనం అంటే ఎంత అద్భుతమైన మాటలు వినబడతాయని. ప్రభా దొంగతనం అంటే సింపుల్ కదా, అదే బాబా దశభాగం కానుకల గురించే కదా, దొంగతనం అంటే మామూలుగా వస్తువులు ఈ వస్తువులు తీసినవే కదా అని కాదు. దొంగతనంలో చాలా ఉంది. ఆయన నేర్పిస్తే అద్భుతాలే. ఆమేన్. కొంతమంది దొంగలు ఎలా తెలుసా? ఇది దొంగతనం ఏంటి తెలుసా? ఆ సమయంలో ఈ సేవకులకు అవకాశం ఇవ్వాలి, కానీ ఏం చేస్తారు చెప్పండి? అవకాశం. అప్పుడు ఈడేమైంది? దొంగ. ఆయనది కదా సమయం, ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా దొంగతనం చేసావు.
అందుకే మీరు దాన్ని దొంగల గుహ చేసారు అన్నాడు దగ్గర. దేవునికి స్తోత్రం. ఏ గుహ? దేన్ని? మందిరాన్ని. వీళ్ళు ఇక్కడ రోకలు మార్చేస్తారు, కొంతమంది ఏమో మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మంచిది. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుకు వెళ్దామా? చూద్దాం, ముందుకు వెళ్దాం. 11వ వచనమే చదవండి. మీరు దొంగిలింపకూడదు. ఏం కూడదు? బొంకకూడదు. ఒకనితో ఒకడు ఏం ఆడకూడదు అంటమ్మా? అబద్ధము ఆడకూడదు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఏం ఆడకూడదు? అబద్ధం ఆడకూడదు. ఒకరితో ఒక నోరు తెరిస్తే ఏమొస్తాయంట చెప్పాలమ్మా. నోరు తెరిస్తే బా, ఇది ఎవ్వరు చెప్పక్కర్లే, ఈ మాట అందరికీ సుప్రసిద్ధమే. నోరు తెరిస్తే అయ్యా అబద్ధములు తప్పితే మరొకటి రాదు. నోరు తెరిచి నోరు తెరిస్తే చాలు. అబద్ధికుడు ఎవరు తాలూకా? ఆది నుండి వాడు అబద్ధికుడు, నరహంతకుడు అంటే అపవాది తాలూకా. బొంకడం అంటే ఏంటి తెలుసా? బొంకడం అంటే, బొంకడానికి అబద్ధం చెప్పడానికి కొన్ని వ్యత్యాసం చెప్తాను. బొంకడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకటి కుర్చీలో కూర్చున్నారు, ఇలా చెర కూర్చున్నారు, కుర్చీలో కూర్చున్నారు. సడన్గా నేను అలాగ వస్తున్నాను మెట్లెక్కి. కూర్చోగానే ఏం చేసాడు? సైలెంట్గా అమ్మో వస్తున్నాడు, ఫాస్ట్గా వస్తున్నాడని చెప్పి ఇలా లేచిపోయిన తర్వాత ఎరా ఏంటి అదేంట్రా అక్కడ అలాగుందంటే, నేను కూర్చున్నాను అందుకే అది అలాగ అయిపోయింది అన్నాను కదా. ఏం లేదండి, అది పడిపోయింది. ఏం లేదంటే ఇది ఏమైపోయింది, ఇది కావాలా అదే పడిపోయింది. కొంతమంది ఏం లేదు, రాయిగా విసిరేస్తారు. రాయి ఏం చేస్తారు? ఇటు విసిరేస్తారు. ఎలా రాయి ఎందుకు వచ్చిందంటే ఏమో నాకేం తెలుసు. దాన్నే బొంకడం అంటారు. దాన్ని ఏమంటారు? అబద్ధం అంటే ఏకంగా మొత్తం మాటనే మార్చేయడం. అబద్ధం అంటే ఏంటి తెలుసా? మొత్తం మాటని, మొత్తం సిచ్యువేషన్, సన్నివేశం. అంటే రాయి ఇసిరిన దాన్ని అబద్ధం కింద చూడడం అంటే, రాయి ఇసిరాడా నీ భ్రమ. అది రాయి ఇసిరాడు అనుకోవడం నీ భ్రమ. అక్కడ ఎవడు రాయి ఇసిరితాడు? ఆయన ఇప్పుడు రాయలు అక్కడివి. మొత్తం ఏం చేస్తున్నాడు? సిచ్యువేషన్ని మార్చేస్తున్నాడు. ఏమో నాకు తెలియదు అనేది బొంకడం. పరిస్థితులన్నింటినీ తారుమారు చేసేస్తే దాన్ని అబద్ధం. సాతానుడు ఏం చేయాలనుకుంటాడు తెలుసా? పరిస్థితులన్నీ తారుమారు చేయాలనుకుంటాడు. పరిస్థితులన్నీ తారుమారు చేసే వాళ్ళందరూ కూడా సాతాను దూతలే. వాళ్ళు ఆడేది ఏంటంటే అబద్ధం. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, కానీ అబ్బాయి ఏం చెప్తాడు? నేను సంవత్సరానికి వచ్చి 11 LPA తీసుకుంటున్నాను. అంటే ఏంటి? 11 lakhs per annum. నిజాన్ని చెప్పాలరా అంటే ఆడికి ఏ జీతం లేదు, ఏమీ లేదు. ఆడికి తాపిమిస్తాడు. కానీ ఏం చెప్తాడు? స్టైల్గా రెడీ అవి మంచిగా దువ్వుకొని ఇలా బట్టలు వేసుకుని హాయిగా వెళ్ళిపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. కానీ ఏం పని చేస్తాడు? సాఫ్ట్వేర్ అండి. పెళ్ళి అయినంత వరకు రే ఎప్పుడేం మాట్లాడద్దురా, పెళ్ళి అయిపోవాలి. పెళ్ళి అయిపోతే ఎవడేం చేయలేడు కదా. ఆవిడ భార్య ఏం చేస్తుంది? నిశ్చితార్థమైన దగ్గర నుంచి ఫోన్లో మాట్లాడుతుంటారు కదా. ఇంకా నిశ్చితార్థమైన దగ్గర నుంచి ఏం చేస్తారు? ఫోన్లో తెగ మాట్లాడుకుంటారు. నిశ్చితార్థానికి పెళ్లి చూపుల దగ్గర నుంచే మాట్లాడుకుంటారు కొంతమంది. నిశ్చితార్థం దాకింది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మహాభక్తులు చూపుల్లో కాదు, నిశ్చితార్థం అయితే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా. అలా నిశ్చితార్థం దగ్గర నుంచి ఏం చేస్తారు? హలో, బాగున్నావా, తిన్నావా, క్రికెట్ ఆడుతున్నావా? ఈ మధ్యలో ఇంకేం వచ్చేస్తుంది? దాని మీద తెగ ప్రేమ వచ్చేస్తుంది. ఈ తెగ ప్రేమ ఏమైపోద్ది? ఇక ఇది ఎలాగైనా వదిలిపెట్టదు. అప్పుడు రివీల్ చేస్తాడు అనమాట ఒకరోజు, నేను సాఫ్ట్వేర్ కాదు, నేను రోజు తాపి పనికి వెళ్తా. నేను సాఫ్ట్వేర్ కాదు, రోజు ఎక్కడికి వెళ్తా. సిచ్యువేషన్ ఏం చేసింది మొత్తం? కారణం ఏంటి? నేను సాఫ్ట్వేర్ అని చెప్పకపోతే ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోవట్లేదండి. చేసుకుంటే చేసుకుంటుంది, చేసుకోకపోతే చేసుకోవద్దని. ఉన్నట్టుగా వాస్తవంగా చెప్పు. నిజం చెప్పాలంటే నేను తిన్నగా నేరుగా వెళ్ళి నా వివాహ విషయంలో నా జీవితం ఇది నా జీవితం. మీకు నచ్చితే మీ అమ్మాయిని ఇవ్వండి. దేవునికి స్తోత్రం.
అంతే. అంతేగాని లేదు నాకు మంచి పరిచయం ఉంది, పొడచూరులో గొప్ప గొప్ప స్థలాలు ఉన్నాయి, మేము అంత లేదు అక్కడ. నా పరిస్థితి ఇది, నా పరిచయం ఇది నా జీవితం. నేను ఇలా ఉన్నా. రేపొద్దున ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో నాకేం తెలియదు. దేవుని కృపగా బట్టి వివాహం జరుగుతుంది. ఎందుకు అబద్ధం ఆడాలి? లేదు నేను పలానా జాబ్ చేస్తున్నాను, నేను జాబ్ చేస్తూ బ్రతుకుతున్నాను. మనకి జాబు లేదు, ఏమీ లేదు. ఇదిగో నా పరిస్థితి ఇది, నా స్థితిగతులు ఇవి. అబద్ధం ఆడుట దేనికి? దేవునికే మహిమ. అబద్ధం ఆడుట దేనికమ్మా? అబద్ధం ఆడాల్సిన అవసరం లేనే లేదు అని నా భావన. అందుకే దేవుడు అంటే, నేను మీ దేవుని నేను అబద్ధం ఆడద్దు, నిజం చెప్పు, వంకొద్దు, మాట మార్చియొద్దు. ఎరా షర్ట్ మట్టావా అడిగా, కావలసుకుని మట్టినా మట్టలేదు, అనుకోకుండా మట్టేసారు. అదే బొంకడం అంటే. మట్టడం వాస్తవమే కదా, బొంకడం దగ్గర ఎంత చాలా చాకచక్యం ఉంటుందంటే, కావలసుకుని కొడేస్తాడు. ఏం చేస్తాడు? కావలసుకుని కొట్టేస్తాడు. కొట్టగానే ఏం చేస్తాడు చెప్పండి? ఒరే ఎలా కొట్టమంటే, సారీ తెలియదు, అలా చెయ్యి అలా తగిలిసింది అంతే. దాన్ని ఏమన్నారు? అబద్ధం కాదు, బొంకడం. ఏమన్నారు? మీకు ఒక సన్నివేశం చెప్తాను, జరిగిన సన్నివేశం. ఒక అబ్బాయి ఒక రోజు రోడ్డు మీద అలాగ వెళ్తున్నాడు, సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు. సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే పక్క నుండి ఒక కారు వచ్చింది. పక్క నుండి ఏమొచ్చింది? కారు వచ్చింది. సడన్గా ఆ కారు పైకి కొంచెం వెళ్ళిపోయి ఇటు వచ్చేసరికల్లా ముందు దానికి కారుకి ఇలా సైడ్ ఇలా చిన్న బంపర్ ఉండే అప్పటి కాలంలో కార్లకి. ఆ బంపర్ కాస్త లెగిసిపోయింది. ఈ సైకిల్ ఇది తగిలి, ఏది దాన్ని ఏమంటారు, పెడల్ తగిలి లెగిసిపోయింది. లెగిసిపోగానే వెంటనే ఈ పిల్లవాడు ఏం చేసాడంటే సడన్గా దిగిపోయాడు. సైకిల్ దిగిపోయి మామూలుగా నడవలేదు. ఇది విచిత్రం చూడండి, ఎలా నడిచేది తెలుసా? ఎటు నడుచుకుని వెళ్తున్నాడు, సైకిల్ పెట్టుకుని నడుచుకుని వెళ్తే ఆ కారు మరి ఈడికి దెబ్బ తగిలింది, ఇప్పుడు ఈడికి నేను డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమని ఆడిని చేసాడంటే మామూలుగా పోనిచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ మాత్రం ఈ పిల్లడు మాత్రం యాక్ట్ చేస్తుంటే ఇలా ఒక ఆయన వచ్చింది. ఆ దొంగడు వాడు గుద్దుకుని వెళ్తాడా, వాడు కాలు ఏదో అయిపోయింది పిల్లోడికి, పిల్లోడు ఏంటి అలా అయిపోతాడు అని అరిచేస్తున్నాడు. తీరా ఇడు ఏం చేసాడు తెలుసు? కొంచెం ముందుకు వెళ్ళగానే సైకిల్ దుక్కుని పోయాడు. ఇదేం చేసింది? ముందుకు వెళ్ళగానే సైకిల్ దుక్కుని పోయాడు. మనల్ని ఎవడు చూడలేదు కదా, మనల్ని ఎవరైనా చూస్తేనే కదా సమస్య. బొంకడం అంటే అది. ఏం గుద్దాడంటే, అవును కాలు మీద కొంచెం తగిలించాడు. అదేంటది? బొంకడం. నాటకం వేసిట్టాం అక్కడికక్కడే. ఆడికి ఇలా ఆడికి దెబ్బ కూడా తగలదు, కానీ ఇలా అనగానే పక్కన ఎవరైనా ఉన్నారో అనగానే నాటకం. అదే బొంకడం. అదే బొంకటం. మీరు అలా బొంకద్దు అంటున్నాడు దేవుడు. నేను మీ దేవుడిని యెహోవాను. అది పరిశుద్ధత. గుర్తుపెట్టుకో, బొంకితే పరిశుద్ధత కాదు, బొంకితే పరిశుద్ధత కాదు. వేషధారం అస్సలు దేవునికి నచ్చదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం చూడండి. అదే 12వ వచనాన్ని కూడా చదువుతాం. నా నామమును బట్టి నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం ఏం చేయాలంట? చేయకూడదు. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జీవితాంతం నేను చూసుకుంటాను. ఈ ప్రమాణాలు భార్య భర్తల మధ్య ప్రమాణాలు మాత్రమే కాదు, సహోదరుల మధ్య అనబడుతున్న వారి మధ్య ప్రమాణాలు, సంఘం మధ్య ఉన్న ప్రమాణాలు. సంఘం సేవకుడితో ఏమంటుంది? అయ్యా నీ వెనక్కి మేమున్నాం అని ప్రమాణం చేస్తాం. మీరు పరిచయం చేయండి, మేము ఉన్నాం. సంఘానికి సేవకుడు ఏమంటాడు? నేనున్నానమ్మా మీకోసం. కానీ కష్టకాలంలో వదిలి పారిపోయాడమ్మా. జీతగాడే కనుక తోడేలు వచ్చిట్టు చూచి నా నామం బట్టి ఏం చేయకూడదు? అబద్ధ ప్రమాణము. కష్టం వచ్చిన, శ్రమ వచ్చిన, నష్టం కలిగినను అతడి ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా నామమును అపవిత్రపరచరాదని ఉంటుంది. అంతేనా? నీ దేవుని నామమును
అపవిత్ర పరచకూడదు. నామం బట్టి అబద్ధాలు చెప్పకూడదు. దేవుని మీద ఉట్టంట కొంతమందికి. ఎవరి మీద ఉట్టు? దేవుని మీద ఉట్టమ్మా, నేను అనలేదమ్మా. ఓరి 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 కొంచెం ఆగురా, భయపడరా దేవునికి. నీ దేవునికి భయపడవాలని దేవుని వాక్యం చెప్తుంది. అసలు భయం లేకుండా దేవునికి తెలుసు, దేవునికి నేనేంటో తెలుసు. నిజంగా నీవేంటో నీకు తెలీదా? ప్రపంచంలో మన గురించి మనకి దేవునికి బాగా తెలుసు. ప్రపంచంలో ఎవరు తెలుసు? నీ గురించి దేవునికి నీకు బాగా తెలుసు. నువ్వేంటో ఒంటరిగా ఉంటే నువ్వేం చేస్తావో, నువ్వు ఎలాగా ప్రజలందరూ ముందు అని షర్టు మంచిగా మరద పెట్టుకుని చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా. లోపల ప్రపంచం దేవుని నామం బట్టి దేవుని నామాన్ని అపవిత్రపరచరాదు. దేవుని నామాన్ని ఎక్కడ అపవిత్రపరుస్తాం తెలుసా క్రైస్తవులుగా? పాటల దగ్గర అపవిత్రపరుస్తాం. ఎలాగన్నా? ఇందులో పాట పాడాం, ఏదో పాట చెప్పండి మీరు. నా తండ్రి రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా. నువ్వు లేకపోతే ప్రభా నేను ఉండలేను ప్రభా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభా. నిజమేనా? దేవుడున్నా దేవుడు లేకపోయినా పర్వాలేదు, కానీ సిరి లేకపోతే బ్రతకటం ఎంత కష్టమో తెలుసా? దేవుని నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణాలన్నీ పాటల్లోనే. రాజా నీ సన్నిధిలో నేనుంటాను. ఎన్నిసార్లు ఉన్నారు సన్నిధిలో చెప్పండి? దేవుని సన్నిధికి ఎన్నిసార్లు ఉన్నారు? దేవుని సన్నిధిని ఎంత అనుభవించారు ఒక దినం అంతా? అబద్ధ ప్రమాణం చేయొద్దు. దేవుని సన్నిధిని దేవుని ఏడ్చినా ఇచ్చేసినా దేవుని సన్నిధి దేవుడి ఇన్వాల్వ్మెంట్ లేకుండా గోల పెట్టుకున్నంత దేవుని దగ్గర గోల పెట్టాలి. దేవుని నామం బట్టి అబద్ధ ప్రమాణం చేయకండి. ఎవరిని బట్టి? దేవుని నామం బట్టి. కొంతమంది ప్రమాణాలు, అయ్యా నేను మీ పరిచర్యకు ఒక 5 సంవత్సరాలు సహాయకుడిగా ఉంటాను. ఎన్ని సంవత్సరాలు? కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఒకవేళ వాళ్ళకి 5 సంవత్సరాలు ఏం తేడా రాలేదు, బాగానే ఉంటారు. అయినప్పటికీ ఏం చేస్తారు? ఒక 4 దినాలు చేసిన తర్వాత ఎందుకనో మా మనసుకు ప్రేరేపితం రావట్లేదు, మరి ఎందుకు ప్రమాణం చేసావు అంటే అప్పుడంటే అన్నీ బాగున్నాయని ప్రమాణం చేశాను, ఇప్పుడు కూడా బాగుంది, కానీ మీకు ఇవ్వాలని మోహ మనసు రావట్లేదు. మరి ఎందుకు దేవుని ఎదురు చెప్పావు? కష్టమో నష్టమో దేవునికి ప్రమాణం చేసావు కదా, దేవుని ఎదుట తీర్చా ప్రమాణాన్ని. లేకపోతే ఆ ప్రమాణమైన జీవితాంతం కూడా శాపాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో కూర్చుంటారు. జాగ్రత్త. దేవుని నామం బట్టి ఎప్పుడు అబద్ధ ప్రమాణం చేయద్దు. ఎవరికి చేసావా, దేవుని మందిరంలో ఒక మాట చెప్పావా, నిలబడిపో. అంతే, నిలబడిపో. కష్టం ఉండొచ్చు కొన్నిసార్లు, శ్రమ ఉండొచ్చు కొన్నిసార్లు, ఇబ్బంది కలిగించవచ్చు కొన్నిసార్లు. అయినప్పటికీ నేను దేవుని ఎదుట ప్రమాణం చేశాను, ఇది నా కొడుకు అన్నాను, అంతే. దేవుని నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. దేవుని సన్నిధిలోనే కదా ప్రమాణం చేసావు కుమారుడు అని చెప్పి, కానీ ఈరోజు ఏం చేసావు? ఆడిష్టం ఆడ ఎలాగో బతుకుతాడులే, గాలికి వదిలేద్దాం. వదిలేసావు గాలికి, దేవునికి స్తోత్రం కలుగును కాక. అయినా పర్వాలేదు, నువ్వు ప్రమాణం చేసావు కదా, నువ్వు ప్రమాణం చేసావు. దేవుని నామం బట్టి అబద్ధ ప్రమాణం చేస్తున్నావు. పరిశుద్ధులు కాదు, ఇప్పటికైనా పరిశుద్ధులకే మాత్రమే పరలోకంలో చోటు, అపవిత్రులకు చోటు. దేవుని నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేసేటోడు ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళరు. నువ్వు దేవుడికి దశంభాగాలు ఇచ్చేయి బాబు, నువ్వు గొప్ప పరిచర్య చేసేయి, నువ్వు ఊర్లు తిరిగాయి, లేకపోతే గొప్ప గొప్ప సేవకులు అనబడుతున్న వారిని నీ యొక్క మందిరానికి పిలిచి వారి చేత వాక్యమును ప్రకటింపచేయి. కానీ దేవుడు చూసేది నువ్వు ప్రమాణం చేసావుగా నాయనా, దాన్ని నెరవేర్చలేదే. ప్రభువా, మొదటిది ఏది తెలుసా? 10 మంది ఎవరు చెప్పండి? 10 మంది ఎవరు? 10 మంది ఎవరు?
10 మంది కన్యకలే కదా, కానీ కొంతమందిలో నూనె లేదు. ఆ నూనె ఇవన్నీ 10 మంది కన్యకలే, కాదని ఎవడు అనలేదు. 10 మంది కన్యకలే. అందరూ మీకు వచ్చింది తెలుసా, అందరూ అక్కడ పరలోకాన్ని పోయేటోళ్ళే, అందరు దేవుని పిల్లలే అక్కడ నిలబడింది ఆ 3 సందర్భాల్లో. కానీ ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఆలోచించాడు. అందుకే వెలుపట్టి చీకట్లోనికి త్రోయబడ్డ. దేవుని నామాన్ని అపవిత్రపరచొద్దు. అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడద్దు. దయచేసి చెప్తున్నాను, ప్రమాణం చేసావా దానికి కట్టుబడి ఉండాలి. అందుకే నీ దేవుని సందన ఆలోచనగా పలుకుటకు ఒక్కసారి బైబిల్ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం తీద్దాం. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకము. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండవలెను. ఆయన దేవుని బట్టి అబద్ధ ప్రమాణాలను చేయొద్దు. దయచేసి కృప కలుగును గాక. ప్రార్థన చేసుకుని తలలు వంచండి. ప్రార్థించాలి.